కోరుకుంటున్న వాళ్ళం మేము. ఆ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారు బతికున్నప్పుడు, భారతదేశం రామరాజ్యంగా విరాజిల్లాలని కలలు కన్నారు. వారు చనిపోతే కూడా మాట్లాడినటువంటి చివరి పదం హే రామ్ అన్నారు. వారి సమాధి మీద ఎక్కడ రాసినా హే రామ్ అని రాస్తారు. మహాత్మా గాంధీ కళ వారి పుస్తకాలలో ఎక్కడ చదివినా, వారి భాషల్లో ఎక్కడ విన్నా ఈ దేశంలో రామరాజ్యం స్థాపించబడాలని కోరుకున్నారు. చివరికి చనిపోతూ మాట్లాడిన చివరి మాట హే రామ్ అని మాట్లాడినారు. అగో ఆయన పేరు మార్చి ఎన్ఆర్ఈజిఎస్ పథకానికి విబి రామ్జీ అని పథకం పెడితే నకిలీ గాంధీలకి గాంధీ అని పేరు లేకపోతే వాళ్ళ రాజకీయ వారసత్వం జనం వాళ్ళని గుర్తుపట్టరని కొత్తగా తీసుకొని వచ్చి గాంధీ పేరు తీసిరు కాబట్టి మేము ఆందోళన చేస్తామని అడుగుతున్నాం. మీ ఆందోళనని మేము స్వాగతిస్తూనే నిజంగా మల్లికార్జున ఖర్గే గారికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశం మీద ఈ దేశ ప్రజల మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మహాత్మా గాంధీ గారి పేరు మీద ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలెన్ని, నెహ్రూ గారి పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, రాజీవ్ గాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఇందిరాగాంధీ పేరు మీద ప్రవేశపెట్టిన పథకాలెన్ని, ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. 150 పథకాలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తే 2-3 పథకాలకి మాత్రమే గాంధీ తాత పేరు పెట్టి మిగతా అన్ని నెహ్రూ, ఇందిరా, రాజీవుల పేరు పెట్టుకొని పథకాల పేర్లు నడిపించారు తప్ప మీకు గాంధీ గారి మీద ప్రేమ లేదు. ఇవాళ రాహుల్ గాంధీ అనే పేరు తీసేస్తే గాంధీ అనే పదం రాహుల్ నుంచి దూరం అయితే రాహుల్ గాంధీ గారికి ప్రజలలో ఏమవుతుందో అనే బాధ, లేదా వాళ్ళ భవిష్యత్ నాయకురాలని వాళ్ళు కలలు కంటున్నటువంటి ప్రియాంక వాడ్రా గారిని ప్రియాంక వాడ్రా అంటే కష్టమవుతుందని ప్రియాంక గాంధీ అని రాసుకోవడానికి వాళ్ళకి గాంధీ పేరు కావాలి. అందుకనే రేపు గాంధీ తాత పేరు మీద గాంధీ విగ్రహాలు కడిపోయి ధర్నాలు చేయమని మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడినా, గాంధీ తాతకి షటగోపురం పెట్టినా, ఈ దేశ ప్రజలకు అన్యాయం చేసినా, ఈ దేశంలో ఉన్న హిందువులకి నష్టం కలిగించిన అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది తప్ప ఇంకొకటి కాదు. ఇలా ఖర్గే గారు మాట్లాడితే ఎట్లా అర్థమవుతుంది, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కనబడతా ఉన్నాయి. హిందువుల పట్ల ఇదైతా ఉంది, ఈ దేశంలో మత సామరస్యం లేదని మాట్లాడుతున్నారు. అరే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులని కనీసం ఖండించలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భారతదేశంలోనట మత ఘర్షణలు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి సంఘటన కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి లేదు. అయ్యా ఖర్గే గారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ పార్టీ బతకాలని కోరిక నిజంగా ఖర్గే గారికి ఉంటే, సిద్ధరామయ్య గారు ఢిల్లీకి వస్తే డీకే శివకుమార్ గల్లీలో ఉన్నాడు, ఇంకా పంచాయతీని సొంత రాష్ట్రం పంచాయతీ చేసుకో. డీకే శివకుమార్ వారు ఇద్దరు, సిద్ధరామయ్య ఇద్దరు, ఒక ఆయన పొద్దుగల్లో స్టేట్మెంట్ ఇస్తుండే, ఇంకో ఆయన పగటిలు ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నేనే ముఖ్యమంత్రి అంటాడు ఈయన, నేను దిగేది లేదంటాడు ఆయన. నీ సొంత రాష్ట్రం కదా ఖర్గే గారు, నీ సొంత రాష్ట్రాన్ని కాపాడుకో. రేపు ఎన్నికలు వస్తే ఏమవుతుందో చూసుకో నీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వీళ్ళు వచ్చేట మహాత్మా గాంధీ గారి పేరు మీద మేము దేశవ్యాప్తమైన ఆందోళనలు చేస్తాం. మీరు చాలా రకాలైనటువంటి ఆందోళనలు చేశారు. మీరు ఎన్ని ఆందోళనలు చేస్తే మీ పార్టీ అన్ని చోట్ల ఎక్కువగా ఓడిపోతూ వస్తూ ఉంది. ఓటు చోరీ అన్నారు, బీహార్ తర్వాత ఓటు చోరీ బంద్ అయిపోయింది. సర్ అన్నారు, సర్ బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎన్నికలు వస్తుంటే అప్పుడు ఏమైనా లొల్లి పెడతారేమో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విధానాలు భారతదేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్న